2025-26 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ వచ్చి 3.22 లక్షల కోట్ల రూపాయలు. అయితే చాలా హామీలే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, సూపర్ హిట్స్ హామీల పేరుతో వీటన్నిటికీ ఎంతవరకు ఈ బడ్జెట్ సరిపోతుంది అనేదే ప్రధానంగా వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. వైసీపీ నాయకులు అయితే పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న బడ్జెట్ కు సంబంధించి, అలాగే అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి దీపం పథకం కానీ, లేదంటే తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అంటే సూపర్ 6 లో ఈ 3 ప్రస్తుతం అమల్లోకి, అంటే ఇందులో 2 అమల్లోకి రాబోతున్నాయి, ఒకటి ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది. వీటిలో కూడా కోతలు పడబోతున్నాయి అనేది, అలాగే పింఛన్దారుల విషయంలో కూడా భారీగా కోతలు పెట్టబోతున్నారు. అందుకే ఎంత తక్కువ బడ్జెట్ విడుదల చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇది పూర్తిగా వాతల బడ్జెట్టే, కోతల బడ్జెట్ అనేది ఎలా ఉండబోతోంది? నిజంగా చాలని బడ్జెట్టా, లేదంటే సరిపెడతారా, నిజంగా కోతలు ఉంటాయా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం 3.22 లక్షల కోట్ల బడ్జెట్. వాస్తవానికి వీళ్ళు చెప్తున్నది ఇందులో, అంటే ఈ బడ్జెట్ లో విడుదల చేసిన 2 పథకాల గురించి మాట్లాడుకుంటే, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, రెండింటికి చాలని కేటాయింపులేనా? అందులో ఏమన్నా కోతలు ఉంటాయా, లేదంటే భవిష్యత్తులో దానికి సంబంధించి ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా మారతాయి అనుకోవాలా? ఎలా చూడాలి ఈ బడ్జెట్? తల్లికి వందనంకి సంబంధించిన కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి లెక్క 84 లక్షల మంది దాకా విద్యార్థులు ఉంటారని, 84.5 దాకా విద్యార్థులు ఉంటారని. అంటే అది క్రిందటిసారి లెక్క కట్టినటువంటిది డాష్ బోర్డు ఇదంతా కలిపితే 85 లక్షల మంది దాకా ఉంటారు. 85 లక్షల మంది ఉన్నప్పుడు 85 లక్షలు ఇంటూ 15,000 వేసుకోవాలి. అప్పుడు దగ్గరికి వీళ్ళు చెప్తుంది 11,500-12,000 కోట్లు అవసరం అవుతుంది అన్నటువంటిది. దాని ప్రకారం ఇక్కడేమో ఇచ్చింది 9,500 కోట్లే కదా, 9,200 ఎంతో చెప్తున్నారు అనమాట. అయితే వీళ్ళు ఏమంటారంటే, తెలుగుదేశం వాళ్ళు ప్రతి ఒక్కడు పేదోడు ఎందుకు అవుతాడు, సరే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి కూడా ఇస్తున్నాము, 1,70,00,000 కుటుంబాలు ఉంటే 1,50,00,000 వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కదా, కాబట్టి ఆ విధంగా సంఖ్య తగ్గుతుంది. ఆ తగ్గిన దాన్ని లెక్క కట్టినే ఇక్కడ ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అందరికీ సరిపోతుంది, ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సరిపోతుంది ఇది అన్నటువంటిది. మేబీ ఏమన్నా అయితే గీతే కాస్త ఈలోపు రేషన్ కార్డులు ఏమన్నా వెరిఫై చేసి కొంతమంది ఏమన్నా తీస్తే అప్పుడు లెక్క వేయాలి. కానీ మామూలుగా అయితే ఇది సరిపోతుందని వీళ్ళు లెక్క కడుతున్నారు. ఇది ముందే అదే అంటే 3,000 కోట్ల రూపాయల దాకా తగ్గినట్టు కదా వీళ్ళు చెప్తున్న లెక్కకి, వీళ్ళు చెప్పే లెక్కకి. 3,000 కోట్ల రూపాయలు తగ్గించడం అంటే ఒకటి ఇది అయ్యి ఉండాలి, 20%. లేదు టోటల్గా అసలు అంటే వీళ్ళ లెక్కల్లోనే ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండాలి. రేపు తేలిపోతుంది కదా ఏంటి అనేటటువంటిది. ఇవ్వకపోతే నాకు రాలేదు మాకు రాలేదని జనం వస్తారు కదా రోడ్డు మీదకి. వచ్చిన జనం రోడ్ల మీదకి వాళ్ళు ఇదివరకు మళ్ళీ ఉద్యమాలు చేయడానికి, ధర్నాలు చేయడానికి రారు. కానీ సోషల్ మీడియాలో అయితే మాట్లాడతారు కదా, నాకు పిల్లలు ఉంటే ఇవ్వలేదు, లేకపోతే నాకు 2 పిల్లలు ఉంటే ఒకళ్ళకే ఇచ్చారు, ఇది చెప్తారు కదా. అది తెలిసిపోతుంది కదా. కాబట్టి తినబోతు రుచులు ఎందుకు, వచ్చింది ఓ పని జరుగుతోంది సంతోషిద్దాం. రెండవ పథకం ఇటు రైతులకి, అదైతే ఇక్కడ 2 కోణాల్లో కూడా సరిపోయేటటువంటి అంశమే ఉంది. వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం 6,500 కోట్ల రూపాయల దాకా చెప్తున్నారు. వీళ్ళు అనేది ఏంటంటే 51 లక్షల మంది రైతులు ఉన్నారన్నటువంటిది. రెండవది ఏంటంటే వీళ్ళు చెప్పే విచిత్ర లెక్క ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు కదా, అది కూడా కలిపి లెక్కేస్తున్నారట వీళ్ళు. ఇక లాస్ట్ ఇయర్ది అయిపోయినట్టే, లాస్ట్ ఇయర్ది ఇయర్ ఈ ఏడాది ఇస్తారు. ఆ మొక్క తెలుగుదేశం అధికారికంగా నోటితో చెప్పదు. ఈ ఏడాది నుంచి ఇస్తారు, అది 3 దశల్లో ఇస్తారు. అందులో కూడా ఫస్ట్ ప్రస్తుతానికి లెక్క కట్టింది 44 లక్షల మందికి అయితే ఈ లెక్క సరిపోతుంది, 6,600 కోట్ల రూపాయలు. ఇది ఒక్కొక్కరికి 1,400 ఇచ్చేటట్టయితే, 14,000 ఇచ్చేటట్టయితే. అదే కనుక ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, లెక్క 51 లక్షల మంది దాకా రైతులు ఉంటారు అంటున్నారు వైసీపీ. ఆ లెక్క అయినా సరిపోతుంది, ఎందుకు అంటే 10,000 ఇవ్వబోతోంది కాబట్టి కేంద్రం, అప్పుడు ఆ లెక్క అయినా సరిపోతుంది. కాబట్టి ఆ 2 పథకాలకి సంబంధించి ఈ ఏడాది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. వాళ్ళు వేసిన ట్రాప్ కూడా అదే. ఈ లెక్కలు ఇవి వచ్చినప్పుడు వీళ్ళు చర్చ అంతా దాని మీదకే తీసుకుపోతారు. అప్పుడు రేపు పొద్దున్న జనాలకు చెప్పుకోవడానికి కూడా మేము పూర్తి చేసామని చూసుకోవాలి అని చెప్పేసి. అలా కాకుండా ఇవ్వని దాని గురించి ఉద్యమించడం అనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి చేత కావట్లే. ఫస్ట్ ఇయర్ ఒకటే ఇచ్చారు, 2 ఏడాది 2 ఇచ్చారు, 3 ఏడాది 1, అంటే ఏడాదికి 1 చొప్పున ఇస్తారు. ఇక నెక్స్ట్ 3 ఏళ్ళు అసలు దాని పేరు కూడా ఎత్తట్లా, ప్రస్తావన కూడా చేయట్లేదు. ఇప్పుడు పత్రికలు కూడా ఏం రాస్తున్నాయి, సూపర్ 6 అమల్లో అద్భుతమైనటువంటి అడుగు,
ముందడుగు. అదే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అయితే ఓ నెల డబ్బులు లేట్ అయింది అని చెప్పేసి బ్యానర్ రైటింగ్లు వచ్చాయి, బటన్ నొక్కారు ఏమి ఇవ్వలేదని. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు సాంతం పథకమే ఒక ఏడాది ఎగిరిపోయింది, ఒక్క పథకం రాలేదు, అదే పని తప్ప. ఇంకో పథకం ఇట్లా ఉంది. దాంతో పాటుగా ఏదైతే వీళ్ళందరికి ఇచ్చేటటువంటి 10,000 రూపాయల డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఏది మన ఆటో వాళ్ళకి, క్యాబ్ డ్రైవర్లకి ఇచ్చేటటువంటి వాహనం ఎత్తర 10,000 ఎగిరిపోయిందా, అట్లాగే 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఎగిరిపోయిందా, అసలు ఆ ప్రస్తావన కూడా లేదు కదా. అట్లాగే ఈ డ్వాక్రా మహిళలకి 15 లక్షల రూపాయల రుణాలు అని చెప్పారా, 0 వడ్డీ రుణాలు. అది చూస్తే ఎంత వచ్చినాయి, 100 కోట్లు ఎంతో కేటాయించినట్టున్నారు వాటికి. ఇంకా ఇవన్నీ అసలు చర్చ జరగాల్సింది, అది జనంలో తీసుకెళ్లాల్సింది. లేదంటే ప్రస్తుతం ఎంతసేపటికి కూడా ఏదో ఒక ఆర్గనైజ్డ్గా లేదు. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అయితే కనుక ప్రతిపక్షంలో ఉండుంటే ఒక యనమల రామకృష్ణుడితో పాటు 4-5 కూర్చుని సమీక్షించి పొద్దునుండి సాయంత్రం దాకా గంటకొకళ్ళు తీసుకొచ్చి ఆ తర్వాత డిబేట్లో ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అలాగే టాపిక్ ఇచ్చి వారం 10 రోజుల పాటు నిద్ర లేకుండా చేస్తారు. అదే వీళ్ళు వచ్చేటప్పటికి ఎవడో స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు 4-5, అది వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో, లేకపోతే కనుక వాళ్ళు కూడా చూసుకోరు, సరిగ్గా ఓపెన్ చేసి కూడా చూసుకోరు. మళ్ళీ వాళ్ళ తరపున డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు 170 మంది వాళ్ళ బయటే చూసుకోరు. ఆ తర్వాత వెళ్ళి ఎవరిదోనాలు పడుకుంటారు. ఇదే ఒక ఆర్గనైజ్డ్గా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే వీళ్ళు వాడుకుంటున్నారు అంతే, అంతకు మించేం లేదు. సార్, అన్నదాత సుఖీభావ్ విషయంలో అంటే వీళ్ళ అంటే ఇద్దరే వైసీపీ వెర్షన్ వీళ్ళ వెర్షన్ చూసుకుంటే కౌలు రైతులను విస్మయించారు అనేది వీళ్ళు చెప్తున్నమాట. కానీ కౌలు రైతులకు కూడా అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఏమాత్రం భూమి లేని రైతులకు 20,000 రూపాయలు కౌలు రైతులకు చెల్లించబోతుంది ప్రభుత్వం, కౌలు రైతులకు కూడా న్యాయం జరిగింది ఈ బడ్జెట్ లో అనేది. ఎవరు రాశారు? పేపర్ రాసింది ఈనాడు, జ్యోతి రాసి ఉంటుంది అంతే. దాంట్లో రాసిన దాన్ని చూసి మనం ఏం నమ్ముతాం? ఇప్పుడు ఎట్లా ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు నేను కౌలు తీసుకున్నా, నేను కౌలు కాగితం వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఇస్తారు, కానీ పర్లేదు నువ్వు అట్టు పెట్టుకోలేరు ఒక 20 అని ఇచ్చేస్తారా? ఇప్పుడు ఆ బడ్జెట్ అయితే సరిపోదు. అప్పుడు కౌలు రైతులతో కూడా అదే వ్యవసాయ బడ్జెట్. ఇందులో వ్యవసాయానికి కేటాయించిన డబ్బుల్ని వ్యవసాయ బడ్జెట్ అని విడిగా చదువుతారు అంతే. మెయిన్ బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయించిన సొమ్ముని వ్యవసాయ బడ్జెట్ అనే పేరుతో విడిగా చదువుతారు. దాంట్లో కొంచెం డీటెయిల్గా చదువుతారు అనమాట. ఇప్పుడు అయినా ప్రతి బడ్జెట్ కూడా లెక్క ఉంటుంది. హోంశాఖ దానికి ఒక 20 పద్దులు ఉంటాయి, జైళ్ళకి ఎంత ఇవ్వాలా, లేకపోతే పోలీసు ఉద్యోగుల జీతాలు ఎంత, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎట్లా, ఇట్లాంటి. ఇప్పుడు అదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు చాలా గొడవ చేస్తుంది ఏంటి ఎప్పటి నుంచినో, వాళ్ళకి సంబంధించి ఏడాది మొత్తం ఇచ్చేటటువంటి డబ్బులు ఇవ్వలేదు అన్నటువంటి. అదే కదా, అది ఇప్పుడు ఏమైనా కేటాయించారా అంటే కనిపించట్లేదు. ఏది గతంలో ఇవ్వాల్సిన వాటిట్లో మొన్నటిసారి ఏదో కొంచెం ఇచ్చినట్టున్నారు, 200 కోట్లు 300 కోట్లు. ఇప్పుడు కూడా కొంచెం ఇచ్చేటట్టున్నారు, అంటే ఏడాదికి ఇచ్చేటట్టున్నారు, కానీ పాత బకాయిలు తెచ్చేటట్లేరు. వీళ్ళు పాత బకాయిలు తీరుస్తామని ప్రకటించారు. ఇట్లాంటివన్నీ ఏంటంటే డిబేట్ జరుగుతూ ఉంటే నడుస్తుంటుంది. డిబేట్లకి ఇక్కడ ఇవాళ ఛాయిస్ లేదు కదా. ఇప్పుడు తెలివిగా ప్రస్తుతం రాజకీయం ఆంధ్రాలో నడుస్తుంది ఏంటంటే 1 సైడెడ్ పాలిటిక్స్. ఒక అనుకూల పత్రికలు, అనుకూల టీవీ ఛానళ్ళు, అనుకూల డిబేట్లు, అనుకూల కథనాలు, అనుకూల సోషల్ మీడియా, ఇదే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఇంకోటి వ్యతిరేక మీడియా, వ్యతిరేక సోషల్ మీడియా, వ్యతిరేకమైనటువంటి మనిషి. ఇట్లాగ 2 వెర్షన్స్కి చిక్కిపోయాక బ్యాలెన్స్డ్గా అసలు చర్చించే కాన్సెప్టే ఉంది. వాస్తవంగా చర్చించాలంటే ఇట్లాగా అసలు టోటల్ రైతులు ఎంతమంది, అట్లా కౌలు రైతులు ఎంతమంది, అసలు రైతుకి ఎంత ఇస్తున్నారు, కౌలు రైతుకి ఎంత ఇస్తారు, లేదా అసలు రైతుకి ఇవ్వకుండా కౌలు రైతుకి ఇస్తారా, ఈ లెక్క అంతా చర్చ జరిగితే కదా తెలిసేది. ఇది డిబేట్ చేసే ఎవరికి కూడా ఆ బుర్ర ఉండట్లా, లేదా వాళ్ళని పోషించేటటువంటి రాజకీయ పార్టీలు ఊరుకోవని చెప్పేసి అది ఎత్తట్లా. అదే సందర్భంలో పూర్తిగా దాని గురించి మాట్లాడేటువంటి విపక్ష మీడియా గతంలో వాళ్ళు చేసింది అంతే కదా. ఇప్పుడు ఏంటంటే కౌలు ఒప్పుకున్నటువంటి చోట్ల ఒక ఏది ఈ మొత్తం దాంట్లో ఒక 1,50,000 ఆ రేంజ్లో యాడ్ అవుతాయి కార్డులు, అంతకు మించి అందరికి రావు ఇక్కడ. అది క్లియర్ పిక్చర్. కానీ కార్డుల విషయంలో కూడా ఏం క్లారిటీ ఇవ్వలేనట్టుంది. కౌలు రైతులకి కార్డులు ఇప్పుడు ఇస్తారా లేదా అనేది ఎవరు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి కొత్తగా. పవన్ కళ్యాణ్ అప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు, ఇంకేముంది మేము వస్తే కనుక కౌలు రైతులు అందరికీ అన్నటువంటిది. ఇప్పుడు ఏదో విధాన నిర్ణయం తీసుకోమానండి. ఇప్పుడు ఇవాళ తీసుకోవాలన్న వీళ్ళ చేతుల్లో లేదు. ఇదివరకైతే కనుక ప్రతి సచివాలయ పరిధిలో ఒక వ్యవసాయ కార్యదర్శి ఉండేవాడు. వాళ్ళు వెళ్ళి అక్కడ పంటల దగ్గర ఫోటోలు తీయడం కానీ ఆ ఇన్సూరెన్స్ కానీ అని చేసుకొచ్చేవాడు కదా. ఇప్పుడు అది తీసి పడేశారు వీళ్ళు. ఇవాళ రోజున అదే కౌలు నేనే పండిస్తున్నా, ఒరిజినల్ రైతు కాదు అని నేను చెప్పాను అనుకోండి, నా చేతికి కార్డు ఇచ్చేస్తానంటే రైతు ఒప్పుకోడు కదా. దీన్ని ఎట్టా చెయ్యాలి? ప్లానింగ్ లేదు వాళ్ళ దగ్గర, అది సమస్య. అవును అవును అవును, ఇదే జరగబోతుంది.
కానీ ఒకటిసారి ఇక్కడ ఇందులో వీళ్ళు విస్మయించిన పథకాల విషయంలో అంటే ఈ బడ్జెట్ కి మాత్రమే పక్కన పెట్టారా? ఉచిత బస్సు గాని, ఆడబిడ్డ నిధి గాని ప్రధానంగా, అలాగే నిరుద్యోగ భృతి గాని, ఈ 3 ఇక పెండింగ్ లో ఉంచారా, ఇంకా ఉంటాయా? మన ఇప్పుడు అసలు అది పెండింగ్లో ఉందన్న చర్చ ఎక్కడన్నా వచ్చినాయి పత్రికలు కానీ టీవీలో కానీ? అంటే సాక్షి వాళ్ళు మాత్రం సాక్షి వాళ్ళ చెప్పేది అంతే, వాళ్ళకి అవసరం ఇంకా అంతే. కాకపోతే బేసిక్గా పబ్లిక్ చర్చ జరగాలి కదా. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనకు కనబడుతున్నదల్లా కూడా సంక్షేమ పథకాలు జనం కోరుకోలేదు, అనవసరంగా ఇచ్చారు, ఎవడి కోసం ఏమన్నాడని జనమే అన్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అయింది కదా, ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు, అసలు అడిగామా, మేము అడిగితే ఇచ్చారా, వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఓట్ల కోసం ఇచ్చుకున్నారు కానీ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. లేదు అదే కావాలని కోరుకుని ఉంటే కనుక జగన్ని ఇంతకంటే భారీ మెజార్టీతో గెలిపించాలి కదా, 11 స్థానాలకు దిగజార్చారంటేనే సంక్షేమ పథకాలు ప్రజలు కోరుకోవట్లేదు, అలాగని శాంతం తీసేయడం కరెక్ట్ కాదు. కాబట్టి పేద ప్రజల పట్ల ఉన్న కాసింత చిత్తశుద్ధితో వాళ్ళ భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమని మేము ఇస్తున్నాం, ఇచ్చేది వాళ్ళ అదృష్టం, ఇవ్వండి వాళ్ళు కోరుకోండి. మామూలుగా ఏంటంటే దక్కింది అదృష్టం, దక్కంది ప్రాప్తం లేదనుకుంటాం, కానీ వీళ్ళు ఇచ్చేదేమో అదృష్టం, ఇవ్వనిదేమో వద్దని వాళ్ళు కోరుకున్నది. ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. కానీ పద్దు ఈ లెక్కల పద్దు మొత్తం సరిపెట్టారు అలాగా, లేదంటే ఇంకా సరిపెట్టుకోవాలా ఓవరాల్ గా అన్ని లెక్కలు? ఇందులో చాలా జరగదు. ఇప్పుడు ఇరిగేషన్ కి అన్నారు, ఆ ఇరిగేషన్ సంబంధించి జీతాలకు తప్పించి ప్రాజెక్ట్ ఏది పూర్తి చేయడానికి సరిపడే బడ్జెట్ ఇవ్వలేదు వాళ్ళే. ఇప్పుడు అప్పట్లో ఏం చెప్పారు, ఎన్నికలకు ముందు ఇమ్మీడియట్ గా పూర్తయ్యే ప్రాజెక్టులు అయ్యో అవి పూర్తి చేస్తా ఉన్నారు. పాపం దాన్ని దృష్టిలో పెట్టుకుని అది నమ్మేసి ఈనాటికి సంబంధించిన బృందం అన్ని ప్రాజెక్టులు అందరు అధికారులను కలిసి లెక్క తీసి ఇచ్చింది, ఈ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు పెడితే టోటల్గా ఈ కొంచెం ఖర్చుతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేయచ్చు అని. రేపు బడ్జెట్లో అట్లా ఇవ్వాలని పాపం పయ్యావుల కేశవ్ గారికి సజెస్ట్ కూడా చేసింది. కేశవ్ గారు ఢిల్లీని అటు ఇటు తిరిగే క్రమంలో మర్చిపోయినట్టున్నాడు, అది చూసి ఉండడు. చూసుంటే ఏమన్నా దానికోసం ఇచ్చుండేవాడేమో. ఇప్పుడు వెలుగొండకు ఉంది, ఓ ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేస్తే అయిపోతుంది, అవదది. ఇప్పుడు మన రాష్ట్రంలో 40 ఏళ్ల క్రితం ప్రాజెక్టులు అట్లా నడుస్తూనే ఉన్నాయి, ఇంకో 40 ఏళ్ళు నడుపుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది ఒక బంగారు బాతు. ఇప్పుడు దీన్ని అడ్డుపెట్టుకుని ఉద్యోగులు బతికేస్తుంటారు, దీన్ని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు బతికేస్తుంటారు, దీన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర బడ్జెట్ సొమ్ములు వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎట్టాకు పూర్తవు సావు, ఎందుకు పూర్తవు, పూర్తి డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. ఇంకోటి పూర్తయితే వీళ్ళ జాతకాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ఆధారిత ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నాయండి, ఇవన్నీ ఇప్పుడు వృధానేగా. ఇవాళ మనకి తాగడానికి నీళ్లు కృష్ణ నుంచి రావడానికే సంకనాకాల్సి వస్తుంది. తెలంగాణ వాళ్ళతో గొడవ అంత రచ్చరచ్చ చేసుకోవాల్సి వస్తుంది. ఎత్తులకి పై ఎత్తులు వేసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, 854 అడుగులు శ్రీశైలం దగ్గర నీళ్లు నిల్వ ఉంచి, ఆ నిల్వ అట్లా ఉన్నప్పుడు అది ఏడాది మొత్తం మీద ఒక 20 రోజుల పాటు అట్లా ఉంటాయి నీళ్ళు. అట్లా ఒకసారి 20, ఒకసారి 10 రోజులు అట్టుంటాయి. మధ్య మధ్యలో ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఉంటాయి. అట్లా వచ్చిన టైంలో ఆ నీళ్ళని తీసుకెళ్లి రాయలసీమకి పోతిరెడ్డిపాడు అనే పథకం ద్వారా లిఫ్ట్ చేయడానికి ఓ 15,000 క్యూసెక్కుల నీళ్ళతో ఓ ప్లాన్ చేశాడు. దాన్ని ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ దాకా రాకముందే నీళ్లు లాగేస్తున్నారు. దాన్ని కౌంటర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వచ్చాక సరే చంద్రబాబు టైంలో పట్టించుకోలేదు, ఏదో విమర్శించి ఊరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశాడు, ఈ పొక్కను పెంచడం ప్రారంభించాడు పోతిరెడ్డిపాడు. దాంతో పాటుగా ఈ తెలంగాణ వాళ్ళకంటే ముందే ఆ వాటర్ని యువతల నుంచి క్రాస్ చేయడానికి ప్రారంభించాడు, లిఫ్ట్ చేయడానికి. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నా పూర్తయితే సీమకు ఒక ప్రయోజనం ఉంటుంది, అది మళ్ళీ జగన్కి పేరు వెళ్తుంది కాబట్టి వీళ్ళు పూర్తి కానీ. అదే సందర్భంలో అట్లా లేకపోతే వాడు కరెంటు వాడుకుని కరెంటుకి విధిల్చే నీళ్లు మనం, అది అసలు కనీసం నాగార్జున సాగర్, శ్రీశైలం కుడి కాలువ ఎడమ కాలువకే రావు, అయ్యే నేను ఆ ఏరియా. ఇప్పుడు అవి మళ్ళీ ఇక్కడికి వెలుగోడ దగ్గరికి ఏమొస్తాయి, లేకపోతే ఇంకో చోటకి ఏమొస్తాయి. కాబట్టి ఇందులో ప్రణాళిక ఏముంది, కాస్త ఖర్చులకి ఇంత ఇచ్చారు, కాంట్రాక్టర్ గారు కొంచెం తినడానికి, కాంట్రాక్టర్ సిబ్బంది బతకడానికి, ప్లస్ ఇది. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది ఇరిగేషన్కి సంబంధించి. అట్లాగే విద్యకి సంబంధించి తీసుకొచ్చిన కొత్త సంస్కరణ ఏంటి, స్కూళ్ళకి ఆ కరెంట్ ఛార్జీలు పెడతారు, వెరీ గుడ్, అంతవరకు బాగానే ఉంది. వాట్ అబౌట్ నెక్స్ట్, ఇదివరకటి రోజుల్లో వాళ్ళు ఏదో టోఫెల్ అని బోఫెల్ అని ఏయో పెట్టారు కదా, ఇప్పుడు అవి ఏం పెట్టట్లేదుగా. అవి పెట్టాలంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి, అదే టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చి పెట్టారు, అది ఎట్టా కుదురుద్ది, దుర్మార్గం అన్నారు. ఇప్పుడు వీళ్ళు లేకపోతే ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఏమైనా తెచ్చి పెట్టాలి కదా ట్రైనింగ్.
అవును. అదేం లేదు కదా, ఇంకప్పుడు ప్రైవేట్ కాలేజీలతో పోటీ ఏంటి, ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ ఏంటి, వెళ్ళది అయిపోయింది కదా. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కొలాప్స్ అయిపోయినట్టే కదా. మామూలుగా అయితే చదువుతారు, కొలాప్స్ అంటే ఏం కాదు, చదువుతుంటారు అంతే. బాగుపడేవాడు బాగుపడతాడు, బాగుపడినోడు బాగుపడ్డాడు అంతే. నసీబ్ కైసాయన వహి ఐసాయన అని తలరాత ఎట్లుంటే అట్టగాడు బతుకులు. అట్లాగే అసలు ఏది చెప్పుకోవడానికి ఏముంది స్పెషల్గా? ఈ చెప్తారు తల్లికి వందనం, నువ్వు పాత స్కీమ్ని కొనసాగిస్తున్నావు, దాంట్లో నీ ముద్రే ఉంది అంటే ఎంతమంది ఉంటే అంతమంది, అది రాబోయే రోజుల్లో చూస్తారు ఖచ్చితంగా. అన్నదాత సుఖీభవ ఇంతకుముందు కంటే రూపాయి ఎక్కువ, అది మళ్ళీ దాంట్లో కేంద్రం ఇచ్చేదాంతో లింక్ పెట్టుకున్నారు. అంతకుముందు కేంద్రం అయితే వీళ్ళకి కేంద్రం ఎజెండా ప్రకారం కాదు కదా వీళ్ళు ఇచ్చింది. కానీ అట్లాగే ఒకప్పుడు అదే విషయాన్ని జగన్ చేసినప్పుడు తప్పెట్టిన వాళ్ళు వీళ్ళు అదే పని చేస్తారు. బట్ దానికి సంబంధించిన చర్చ జరగనీయరు. ఇప్పుడు దానికి ఈ రెండు పక్కన పెడితే మిగతా వాటి పరిస్థితి ఏంటి అంటే, ఒక పేదవాడికి ఒక ముద్ద వచ్చే అవకాశం అయితే లేదు. ప్రత్యేకించి ఈ తల్లికి వందనం ద్వారా, అన్నదాత సుఖీభవ ద్వారా మళ్ళీ మనీ సర్క్యులేషన్లోకి రావచ్చు. ఎందుకంటే అప్పట్లో జగన్ ఉన్నప్పుడు ఆ మనీ సర్క్యులేషనే కదా జీవీఎస్టీపీకి ఉపయోగపడింది. అట్లాగే ఏమైనా వచ్చే అవకాశం ఉంటే ఉండాలి. అది ఓన్లీ 2 పథకాల్లోనే కనిపిస్తుంది అంతే. భవిష్యత్తులో ఏమైనా ఆడబిడ్డ నిధి ఇస్తే అది కూడా కాస్తంత మనీ సర్క్యులేషన్ అయ్యేది. ఆడబిడ్డ నిధి ఇస్తారన్న ప్రశ్న కూడా రాలేదు కదా బడ్జెట్ లో, ప్రసంగంలో. ఇప్పుడు రాలేదు, భవిష్యత్తులో అంటున్నాను నేను. నెక్స్ట్ ఏడాది బడ్జెట్ లో చూడాలి, 2027 కానీ తర్వాత లేదంటే 28 కానీ అట్లా ఏమన్నా ఉంటే వస్తుందేమో. రైట్ చూద్దాం. మొత్తానికి 3.22 లక్షల కోట్ల బడ్జెట్ ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఈ హామీల విషయంలో, సూపర్ 6 హామీల విషయంలో, అలాగే మిగిలిన 3 హామీల సంగతి ఏంటి వచ్చే ఏడాది బడ్జెట్లో చూడాలా. అప్పటి వరకు వేచి చూడాలి. దీన్ని సరిపెడతారా, సరిపోతాయా, సరిపెట్టుకోవాలా చూద్దాం.